వెల్కమ్ టు M1 న్యూస్. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపుపై బీఆర్ఎస్ నేత వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం బాధాకరమని, మృతుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నరేందర్ ఆరోపించారు. ఒక విగ్రహాన్ని తొలగిస్తే నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామంలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రజల మనోభావాలను ప్రభుత్వం గౌరవించాలని, విగ్రహం తొలగింపు వ్యవహారంపై పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ తో పాటు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మహానేత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం, ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లా కోసం, జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాలను ఏకతాటి మీదకి తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వాన ఈ జిల్లాను ఉద్యమంలో ఉవ్వెత్తున నిలిపి మహాగర్జన కానీ అసలు దేశంలోనే ఊహించినటువంటి సభలు నిర్వర్తించి 8 సంవత్సరాలు జిల్లా అధ్యక్షునిగా ఉండి, స్టేట్ చైర్మన్గా ఉండి, అదేవిధంగా శాసనసభ్యునిగా ఉండి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండి, జెడ్పీటీసీగా ఉండి, తన జీవితం మొత్తం ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజలకు అంకితం చేసినటువంటి మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇదే మీ రైఫిల్ రెడ్డి, మీ ముఖ్యమంత్రి పచ్చ జెండా కింద, అంటే కాంగ్రెస్ జెండా కింద ఉండి పసుపచ్చని జెండాను అమలు పరిచే విధంగా, చంద్రబాబు నాయుడు యొక్క ఎజెండాను అమలు చేసే విధంగా ఈరోజు మీ పని విధానం ఉన్నది. మీరు నిన్న ముఖ్యమంత్రిగా మొన్న మీటింగ్ చేసిన ఒకరోజు గ్యాప్లోనే ఈరోజు నిర్వీర్యం జరిగింది. మీరు గ్రీన్ ఛానల్ ఇచ్చిళ్ళు, కృతజ్ఞతలు చెప్పాం. మేము అధికారికంగా లాంఛనాలతోటి వారి యొక్క దాన సంస్కారాలు చేశారు, కృతజ్ఞతలు చెప్పాం. కానీ మీరు ఎటువంటి వాళ్ళంటే, మీరు ఆదరణ చూపినట్టు చూపి, అదేవిధంగా మీరు మీ యొక్క రాజకీయ కోణాన్ని, మీ యొక్క నికృష్టమైనటువంటి చేష్టలను ఈరోజు విగ్రహ ధ్వంసం ద్వారా మీ యొక్క ఆలోచన విధానం ఏందన్నది కూడా నరసంపేట ప్రజలు గమనించింది. కాబట్టే ఈరోజు వాళ్ళు మొత్తం రోడ్ల మీదకి, ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసి, ఏది దిష్టి బొమ్మల దహనం జరిగింది, రాస్తా రోకలు జరిగినాయి. నీకు ఇవాళ ఒకటే చెప్తున్నాం, మేము ఈరోజు నీ రాజకీయ భవిష్యత్తుకు ముగింపు రోజు. ఇది మేం చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నాం. నీ రాజకీయ భవిష్యత్తుకి ఇది ముగింపు రోజు. ఎందుకంటే ఎంత కఠినాత్ముడైనా, ఎంత దుర్మార్గుడైనా కానీ ఒక చనిపోయిన కుటుంబాన్ని వెంబడి పడరు. అటువంటిది ఆయన కనీసం ఆయన యొక్క ఏమంటారు అస్థికలు కూడా ఇంకా గోదావరి నదిలో ఇంకా కలపలేదు. నరసంపేట ప్రజలకు, అదేవిధంగా పాకాల ప్రజలకు గోదావరి నీళ్లు తీసుకొచ్చి నరసంపేట రైతులకు కన్నీళ్లు దూర్చినటువంటి మా పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న ఇవాళ తన కుటుంబం యొక్క కన్నీళ్లను మీరు తీర్చాల్సినటువంటి, మీరు ప్రజాప్రతినిధి ఉన్నటువంటి మీరు ఈరోజు ఆయన ఒక విగ్రహం మీద విధ్వంసం చేసిల్లంటే మీకు ఆపే శక్తి ఉందా? మీరు ఆపగలుగుతారా? ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి 2000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని మీరు చేశారు. ఈ ఆపండి, ఇంటింటికి ఆపుతారా చూస్తాం మేము కూడా. ఆపండి. ఈ చైతన్యం, నర్సంపేట అంటేనే చైతన్యవంతం అంటే నర్సంపేట, ఒక లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి నర్సంపేట. అటువంటి నర్సంపేటలో నువ్వు విధ్వంసం సృష్టిస్తా అంటే నీకు ఇది నడవదు, ఇది చెల్లదు కూడా. నీ విఘ్నతకై ఇవాళ ప్రజలు వదిలి కానీ నువ్వు మూర్ఖంగా ప్రవర్తించినావు కాబట్టి
నీకు సరైన బుద్ధి కూడా చెప్తారు. ఇంకొక మాట, ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వ పోలీసుల మధ్య ఇవాళ బాలసుబ్రహ్మణ్యం యొక్క విగ్రహం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి బాలసుబ్రహ్మణ్యం సింగర్ గారి విగ్రహం ఏర్పాటు చేసేటువంటి మనసు వస్తుంది కానీ తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమాల తరఫున కొట్లాడిన నాయకుడు, ప్రజాప్రతినిధిగా కొన్నేళ్ళు ఉన్నటువంటి నాయకుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాయకుడు, ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుని యొక్క విగ్రహం కూల్చినావంటే నువ్వు రైఫిల్ రెడ్డి ఈరోజు నువ్వు పచ్చ జెండా కింద ఉండి, ఆకుపచ్చ జెండా కింద ఉండి